16,108 మంది భార్యలు గలవాడు. వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఎలా ప్రకటిస్తాడు, ఎలా చేస్తాడు, ఎలా బుజ్జగిస్తాడు. భగవంతుడుగా ఉన్నటువంటి వాడు సామాన్య పురుషుల్లాగా కనిపించి ఇంతమంది భార్యల్ని, పైగా ఒకటి మొట్టమొదటి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, ఆవిడ తెలుస్తుంది రెండో ఆవిడికి. ఆహా, మొట్టమొదటి ఆవిడింటికి వెళ్ళాడా, అంతే అనమాట నా సంగతి అని అందులో ప్రతి వాళ్ళు అనుకుంటారు. కొంపమణిపోతుంది. ఆలోచించాడు, నవ్వుకున్నాడు. ఓహో, ఒకేసారి అందరిలోనూ ప్రతి వాళ్ళ దగ్గర పక్కన ఆయనే ఉన్నాడు. ఉండి, నువ్వు ఇలా బాగున్నావా, నువ్వు అక్కడ మొక్కలు చేసావు, నుంచి చదువుతాం మనం. ఆయన ఏం ప్రశ్నలు వేసాడు. ఆ ప్రశ్నలు వేసేప్పటికి వాడికి ఇంకా అసలు అవన్నీ పోయాయి బయట నుంచి. అది ఎవరు చేయగలండి? ఆయన తప్ప. అందులో అంతర్యమైనటువంటి వాడు కాబట్టి చేయగలడు. ఎందుకని? ఆయన అసలైనటువంటి స్వరూపం అప్రాకృతం, ప్రకృతికి అందనటువంటిది. కాబట్టి ఒక్కమారు ఎన్ని శరీరాలైనా కనమలగలడు. అప్రాకృతం కాబట్టి మనలాంటి వాళ్ళు ఏమీ లాభం లేదు. మేము సహా గారిడీలు చేస్తాను, నేను చేసే గారిడీ పనికిరాదు. ఆయన గారిడీ ఏం కాదు, ఆయన సహజం అది. ఆయన చూసి మనం అట్టు చేసుకోకూడదు.